न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजा वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम्. Yeah, we can go ahead. 25 number now. Okay. గౌరవలీనైన పెద్దలందరికీ నమస్కారాలు. ఇవాళ ఒక ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే మనం భర్తృహరి సుభాషితం గురించి తెలుసుకోబోతున్నాము. క్రీస్తు పూర్వం ఉజ్జయిని ప్రాంతంలో నివసించిన భర్తృహరి ఉజ్జయిని రాజవంశీకుడు. తనకు రాజ్య పరిపాలన అర్హత ఉన్నను తన భార్య దుశ్శీలముచే సంసారమునకు అర్హత రోసి రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కుడికి అప్పగించి తాను వానప్రస్థుడయ్యేనని ఒక ప్రతీతి ఉంది. భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతి అని 300 శ్లోకాలు 3 భాగాలుగా వ్రాసాడు. సుభాషిత త్రిశతి తెలుగులోనికి సుభాషిత రత్నావళి పేరు మీద అనువాదం చేశారు. భర్తృహరి సుభాషితములని తెలుగులోనికి అనువాదం చేసిన వారు 3 కవులు: ఏనుగు లక్ష్మణ కవి, ఎలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన్న. కానీ వీటిలో ఏనుగు లక్ష్మణ కవి చేసిన అనువాదం చాలా ప్రసిద్ధి పొందింది. సుభాషితి రత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని 3 భాగములు. నీతి శతకములని ఒక 6008 పద్యాలలో కొన్ని బాగా అర్ధసహితంగా వివరించాలని శ్రీ తులసి సుబ్బారావు గారు కోరుకుంటున్నారు. వృత్తిరీత్యా ఇంజనీరింగ్ పట్టభవులైన శ్రీ సుబ్బారావు గారు పదవి విరమణ తరువాత తెలుగులో MA చదువుకున్నారు. ఆయన తెలుగు భాష మీద మక్కువ కలవారు. ఇప్పుడు శ్రీ తులసి సుబ్బారావు గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. Dr. Banda advised me to speak some words in English also. I will try to combine both. కానీ ముఖ్యంగా నేను తెలుగులో మాట్లాడతాను. తెలుగులో మాట్లాడడానికి ఒక విధంగా ప్రోత్సాహించిన డాక్టర్ పర్లా గారికి ధన్యవాదాలు. ధన్యోస్మి సార్, ధన్యోస్మి. భర్తృహరి గురించి స్వర్ణ నేను చిన్నప్పుడు పప్పి అనేవాడిని, చాలా చక్కగా చెప్పింది. భర్తృహరి గురించి పూర్తి వివరాలు మనకి తెలియదు. ఉజ్జయిని ప్రాంతానికి చెందినవాడు, ఎప్పటివాడు ఎవరికి తెలియదు. కానీ విక్రమార్కుడికి భర్తృహరికి ఏదో సంబంధం ఉంది. అన్నయ్య అని కొంతమంది చెప్తారు, తమ్ముడని కొంతమంది చెప్తారు, ఎవరైనా సోదరుడు అని చెప్పచ్చు. విక్రమార్కుడు ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించిన చాలా ప్రసిద్ధి చెందిన రాజు. అతని పేరు మీద ఒక శకం కూడా ఉంది. దాన్ని విక్రమ శకం అంటారు. అంటే క్రీస్తు శకం లాగా విక్రమ శకం కూడా ఉంది. క్రీస్తు శకానికంటే ఒక 50 ఏళ్ళు ముందు విక్రమ శకం ప్రారంభమైంది. దాన్ని బట్టి భర్తృహరి
2000 సంవత్సరాల క్రితం నివసించాడు. ఆయన సంస్కృతంలో సుభాషిత్ త్రిశతి అని రాశారు. నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం. మనం ఒక్క నీతి శతకాన్ని ఇవాళ స్పృశిస్తాం. చిత్రం ఏమిటంటే భర్తృహరి రాసిన ఈ పుస్తకం మతంతో సంబంధించింది కాదు. ఇందులో ఎక్కడ దైవ ప్రార్థన, దైవారాధన అలాంటివి ఏవీ కనిపించవు. ఏమిటి రాశారు? మనిషి గురించి రాశాడు, మనిషి ప్రవర్తన గురించి రాశాడు, ఏ విధంగా ఉండాలో రాశాడు. కొన్ని పద్యాలు మీకు చెప్తాను. మనకి ఏం ఆశ్చర్యం కలిగిస్తుందంటే, వీడియో రావట్లేదు తులసి గారు. యా ఐ నో, ఐ లాస్ట్ కరెంట్. ప్లీజ్ గివ్ మీ 2 minutes. అలాగే గో ఆన్. ప్లీజ్ గివ్ మీ 2 minutes. ఇప్పుడు వచ్చింది. యా we can. Yeah. I'm coming through. Shall I put on the Bluetooth? Is it required? లేదండి, బాగుంది. లేదండి, ఇట్లానే బాగుంది. గుడ్. నేను ఏం చెబుతున్నాను? మనిషి గురించి రాశాడు, మనిషి ప్రవర్తన గురించి రాశాడు, ఏ విధంగా ఉండాలో చెప్పాడు. చిత్రం ఏమిటంటే 2000 ఏళ్ల క్రితం భర్తృహరి చెప్పిన మనిషి ప్రవర్తన ఇప్పటికీ ఏం మారలేదు, అలాగే ఉన్నాడు. అది నేను చెప్పిన పద్యాలతో తెలుస్తుంది. ఇది సంస్కృతంలో ఉన్న, మనం సంస్కృత శ్లోకాలు చెప్పుకోవడం లేదు. దీన్ని తెలుగు చేశారు 3 కవులు. ఏనుగు లక్ష్మణ కవి, యలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మ కవి. ఒక చిన్న విషయం ఏమిటంటే, 2వ కవి యలకూచి బాల సరస్వతి తెలంగాణకి చెందినవాడు. అందువల్ల తెలుగు వాడుకలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు కూడా సుభాషిత త్రిశతిని ఒక విధంగా ఆనందించారు అని మనం చెప్పుకోవచ్చు. మనం ఏనుగు లక్ష్మణ్ కవి గురించి చెప్పుకుంటున్నాం. ఈయన తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం దగ్గర నివసించాడు. పెద్దాపురం రాజుల యొక్క ప్రాపకంలో ఉండేవాడు. నేను కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే చదువుకున్నాను. అనపర్తిలో ఒక చిన్న పల్లెటూరు, అక్కడ రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను చదువుకున్నాను. స్వర్ణకి బహుశా తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ నాన్నగారు జి సత్యనారాయణ కూడా మా స్కూల్లోనే చదువుకున్నారు. నాకంటే ఒక 2 ఏళ్ళు ఆయన సీనియర్. ఆ విషయం ఆయనే నాకు చెప్పారు. సరే, అది అలా పెడితే ఆ స్కూల్లో చదువుకుంటూ ఉండగా నాకు భర్తృహరి సుభాషిత త్రిశతి తెలుగులో బహుమతిగా వచ్చింది. చదివాను, చాలా ఆనందించాను. అందుచేత ఈవేళ మీరు కూడా మాట్లాడి తెలుగులో చెప్పండి అంటే ఈ పద్యాలు నేను ఎన్నుకున్నాను. నీతి శతకం నుంచి ఒక 6 లేక 7 పద్యాలు నేను చెప్తాను, అంతకంటే ఎక్కువ కాదు. మొట్టమొదటి పద్యం ఒక విధంగా ఈవేళ నాకు అనుభవం అయ్యింది. ఏమిటి అనుభవం అయింది? ఈ కార్యక్రమం ప్రారంభం అవడానికి అరగంట ముందు మా ఇంట్లో కరెంటు పోయింది. సూర్యనారాయణ గారికి ఫోన్ చేశాను, కరెంట్ లేదు ఎలాగా అని. పాపం ఆయన ఏదో సలహా ఇచ్చారు, మొబైల్ తోటి మీరు మాట్లాడచ్చు అని. అందువల్ల నాకు ఈ పద్యం చాలా
ఈ సందర్భానికి తగినట్టుగా కనిపించింది మొదటి పద్యం. అన్నట్టు ఈ నీతి శతకం 100 పద్యాలు 10 పద్ధతుల కింద రాశాడు. అందులో ధైర్య పద్ధతి అనే పద్ధతిలో ఒక పద్యం ఉంది. అది ఏనుగు లక్ష్మణ కవి చాలా అర్థం చేసుకోవడానికి వీలైన భాషలోనే రాశాడు. నేను చదువుతాను కానీ వివరిస్తాను కూడా. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై. అర్థమయ్యే ఉంటుంది. నీచ మానవులు అన్నాడు అంటే కొంచెం కటువుగా ఉందనుకోండి, కానీ ధైర్యం లేని మనుషులు అని చెప్పుకోవచ్చు. ఆరంభింపరు, అసలు బిగించెయ్యరు, మొదలు పెట్టరు. ఎందుకని? విఘ్నాయాస సంత్రస్తులై. అయ్య బాబోయ్, బోల్డ్ అని ఇబ్బందులు వచ్చేస్తాయి, బోల్డ్ అని ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎలా చేస్తామో చేయమో, అసలు నా వల్ల అవుతుందా అవదా అనుకుని అసలు బిగించెయ్యరు. ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్. వీళ్ళని మధ్యమ పురుషులు అన్నాడు. మిడిల్ ర్యాంక్ పీపుల్. ఆరంభించి స్టార్ట్ చేసి పరిత్యజింతురు. కొంచెం ఇబ్బందులు రాగానే వెంటనే వదిలిపెట్టేస్తారు. నా వల్ల ఏ పని కాదు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎవడ పడతాడు, నాకు అక్కర్లేదు, నేను మానేస్తాను. కానీ ధీరత్వం అంటే ఒక రకంగా చెప్పాలంటే డిటర్మినేషన్ ఉన్నవాళ్ళు విఘ్న నిహన్యమానులగుచున్. ఇబ్బందులు కొంచెం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాటిని తట్టుకొని ధృత్యున్నదోత్సాహులై, ఉత్సాహం ఎప్పుడూ వాళ్ళలో పెంచుకుంటూ ప్రారబ్ధార్థములు జింపరు సుమీ. చెయ్యనో, చేస్తానో, చెయ్యగలనో అనే దీని గురించి అసలు ఏమాత్రం బాధపడకుండా పనిని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రజ్ఞానిధుల్ కావునన్ అన్నాడు. ఇది చక్కటి పద్యం. నేను చాలాసార్లు ఇది గుర్తుకు తెచ్చుకుంటూనే ఉండేవాడిని. ఈ 60 ఏళ్ళ అంటే నా అనుభవం అంటే నేను చెప్పేది 60 ఏళ్ళు కాకపోవచ్చు, 40-50 ఏళ్ళు కావచ్చు. ఇబ్బందులు ఎన్నిసార్లు వచ్చినా ఈ పద్యాన్ని నేను గుర్తు తెచ్చుకుంటూ ఉండేవాడిని. ఇంతకంటే చక్కటి పద్యం రెండో పద్యం. మొదటిది కొంచెం చెప్పండి. ఆ రెండవ దానికి వెళ్లే ముందు మొదటిది ఇంగ్లీష్ లో చెప్పండి అయ్యగారు. People are of 3 kinds. First kind don't have courage. They will not start any activity. Why? They are afraid of difficulties. Some problems will crop up. I cannot do this job. So they don't even commence. Second category, they commence, but at the slightest problem, they give up. They do not know how to face the problems. So the third variety, he calls it dhirul, people with determination. In spite of problems, they continue and face the difficulties and complete the jobs. Such people are prajnanidhul, people bestowed with talent of completion. బర్లా గారు బాగుంది అండి? అవును సార్, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. రెండోది పరోపకార పద్ధతి. చాలా చక్కటి పద్యం, నాకు చాలా ఇష్టం. నేను చాలా చోట్ల చెప్పాను. వీళ్ళు ఇక్కడ కూడా మనుషుల్ని 3 రకాలుగా విభజించాడు. మొట్టమొదటి భాగంలో సజ్జనుల్ అన్నాడు. అంటే మంచి వాళ్ళు, గుడ్ పీపుల్. తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్. అంటే
they will give up even their work to help others, to do others' jobs, to be of assistance to others. Such people, he calls them sajjanul, good people. Sama karyambu ghatiంచుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్, మిడిల్ క్లాస్, మిడిల్ ర్యాంక్, వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకుంటూ తమ కార్యంబు ఘటించుచున్, చేసుకుంటూ పరహితార్థ వ్యాపృతుల్, ఏమాత్రం వీలైన ఇతరులకి సాయం చేస్తూనే ఉంటారు. వాళ్ళు మధ్యములు. బహుశా ఏ సొసైటీలోనూ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి అని మనం కోరుకోవాలి. మూడో రకం దైత్యుల్, రాక్షసులు. ఎవరు వీళ్ళు? తమకై, వాళ్ళ కోసమని, అంటే వాళ్ళ మంచి కోసమని, వాళ్ళకి జరగడం కోసమని, అన్య హితార్థ ఘాతుక జనుల్, ఇతరులకి మంచి జరుగుతున్న కార్యక్రమాల్ని కూడా నాశనం చేసేస్తారు. అలాంటి వాళ్ళని దైత్యుల్ అన్నాడు. రాక్షసులు అంటే వాళ్ళ పని కోసం ఇతరులకి ఇబ్బంది కలిగించడానికి కూడా వాళ్ళు వెనుదీయరన్నమాట. అని ఇక్కడితో పద్యం ఆపకుండా, అయ్యా ఒక 4వ వెరైటీ కూడా ఉన్నారు. ఆ 4వ వెరైటీకి ఏం పేరు పెట్టాలో నాకు తెలియటం లేదు. వృధా అన్య అర్ధభంగము గావించడి వారు ఎవరో. అనవసరంగా వాళ్ళకి ఏమీ ప్రయోజనం లేదు, వాళ్ళకి ఏమీ జరగదు, అయినప్పటికీ కూడా ఇతరులకి ఇబ్బంది కలిగిస్తూ వృధా అన్య అర్ధభంగము గావించడి వారు ఎవరో ఎరుంగన్ శక్యమే ఏరికిన్. వాళ్ళని ఏం పేరు పెట్టి పిలవాలో కూడా నాకు తెలియటం లేదు అని పరోపకార పద్ధతిలో చెప్పాడు. ఇంగ్లీష్లో చెప్పాలండి, చాలా వరకు అర్థమైందా? చెప్పమంటే చెప్తాను. చెప్పండి చెప్పండి. గుడ్ పీపుల్, దే విల్ సాక్రిఫైస్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ హెల్ప్ అదర్స్. The middle rank people, they take care of their own work, but in the process, they will try to help others. The third variety is like demons, devils. In order to get something for them, good for them, only for their own interest, they are prepared to even damage others' interests. And there the poet says, there is a fourth variety. You may be surprised. There is a fourth variety. Such people, for nothing they cause trouble to others. Not that they get any benefit out of it, but they cause trouble to others. I really do not know what to call them. How to name them, nobody can know. This is the poem on Paropakara Paddhati. బాగుందండి. మూడో పద్యంలోకి వెళదాం. విద్వత్ పద్ధతి. విద్య, చదువు ఎంత ముఖ్యం. నాకు చాలా ఇష్టమైన పద్యం. ఎందుకు ఇష్టం కూడా నేను చెప్తా. విద్య నిగూఢ గుప్తమగు విత్తము. ఇట్ ఈస్ ఏ హిడెన్ వెల్త్. You can see wealth, you can see in money, you can see in dress, you can see in garments, but knowledge is a hidden wealth. You cannot see that. It is there in the human being. So he begins with vidya nighuda guptamagu vittam. Rupamu purushalikin. It is the beauty of the people. Beauty is not in your dress or in your armaments. It is there in your education. Vidya, yasassu. It will give you
కీర్తి అంటే ఏం చెప్పాలి? Fame. పీపుల్ విల్ Fame. టాక్ ఫేమ్. యా రైట్, ఫేమ్. పీపుల్ విల్ టాక్ అబౌట్ యూ. విద్య యశస్సు, భోగకరి. ఆల్ సెడ్ అండ్ డన్, ఇట్ విల్ గివ్ యూ ప్లెజర్స్, ఇట్ విల్ గివ్ యూ హ్యాపీనెస్. విద్య గురుండు, ఇట్ ఈస్ ఎ టీచర్. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం కలిగించే పదం వాడాడు, విదేశ బంధుడున్ అన్నాడు. వెన్ యు గో అబ్రాడ్, ఇట్ ఈస్ యువర్ రిలేషన్. ఎందుకు ఆశ్చర్యం కలిగించిందంటే 2000 సంవత్సరాల క్రితం భర్తృహరి విదేశాలు వెళ్ళే వాళ్ళ గురించి ఎలా ఆలోచించాడా అనుకున్నాను. అంటే బహుశా ఆ టైంలో కూడా ఒక దేశం నుంచి ఒక దేశానికి ప్రయాణాలు సాగుతూ ఉండేవి అని మనకు తెలుస్తోంది. అందువల్ల విదేశ బంధుడున్, ఇట్ ఈస్ ఎ రిలేషన్ ఫర్ యూ వెన్ యూ గో అబ్రాడ్. విద్య విశిష్ట దైవతము, ఇట్ ఈస్ లైక్ ఎ గాడ్. విద్యకు సాటి ధనంబు లేదిలన్. ఈ భూప్రపంచంలో ఆన్ దిస్ ఎర్త్ there is no equivalent wealth for education. Vidya rupala pujitamu. People, the kings will respect only knowledgeable people. They will take care of knowledgeable people. There Bhartruhari used a very strong language in Sanskrit. అది ఏమిటి అంటే విద్యా విహీనః పశుః. సంస్కృత పదం అందరికీ అర్థమయ్యే ఉంటుంది. విద్యా విహీనః పశుః. కానీ చిత్రం ఏమిటంటే ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో దీన్ని అనువాదం చేస్తూ చక్కగా ఎక్స్ప్రెస్ చేశాడు ఇదే మాటను. విద్య నిరుంగని వాడు మర్త్యుడే. విద్యని తెలియని వాడిని మానవుడు అనొచ్చునా అన్నాడు. అంటే ఒక కటువుగా ఉన్నటువంటి సంస్కృత శ్లోక పదాన్ని తెలుగులో చాలా మృదువుగా చెప్పాడు అని మనం అనుకోవచ్చు. అది ఏనుగు లక్ష్మణ కవి యొక్క గొప్పతనం. చిత్రం ఏమిటంటే ఎలకూచి బాల సరస్వతి, తిమ్మ కవి ఇదే పద్యాన్ని తెలుగులో అనువాదం చేస్తూ పశువు అనే పదాన్ని వాళ్ళు వాడారు. కానీ ఏనుగు లక్ష్మణ కవి విద్య నెరుంగని వాడు మర్చుడే అన్నాడు. చాలా వరకు ఇంగ్లీషు తెలుగు కలిసి చెప్పాను కదా. ఇంగ్లీష్లో చెప్పమంటారా అండి? బాగుందండి, చెప్తేనే ఇంకా బాగుంటుంది. అంటే ఒక 2 sentences లో చెప్పేసాడు అంకల్. అదే లేకపోతే నేను చెప్పదలుచుకున్న 6 పద్యాలు చెప్పలేను, అందుకోసం అని చెప్పి. ఎడ్యుకేషన్ ఈజ్ వెల్త్. ఇట్ ఈజ్ మచ్ మోర్ దెన్ ఎ వెల్త్. ఇట్ విల్ హెల్ప్ యూ వెన్ యూ గో అబ్రాడ్. Education will get you respect. There is no wealth equal to this. And somebody who is not educated, he cannot be called a human being. That is how Bhartruhari expressed his views and Yenugu Lakshman Kavi translated. We have completed 3. I am entering 4th. Morkha Paddhati. ఇందులో ఒక కథ చెప్పాడు. కొంచెం నాకు బాధ కలిగించిన కథ. ఎందుకు బాధ కలిగించిందో కూడా నేను తర్వాత చెప్తాను. ఈ పద్యం ఒక సినిమాలో కూడా వాడారు. రహస్యం అని చాలా ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది. నాగేశ్వరరావు, బి సరోజాదేవి, కృష్ణకుమారి నటించిన, ఎస్వి రంగారావు నటించిన దాంట్లో రమణారెడ్డి ఈ పద్యం చెప్తాడు. అది ఏమిటి పద్యం? ఇది ఒక కథ. చాలా వరకు ఈ కథ అందరికీ తెలుసు. గంగావతరణం. గంగ భూమి మీదకి ఎలా వచ్చిందో చెప్పాడు. ఆకాశంబను నుండి శంభుని శిరంబు, ఫ్రమ్ ది స్కై ది Ganges landed on the head of Lord Shiva
అందుండి సీతాద్రి, అక్కడి నుంచి హిమాలయాలకి అంటూ హిమాలయ పర్వతాలు, సుశ్లోకంపైన హిమాద్రి నుంచి భువి, ఆ హిమాలయాల నుంచి భూమి మీదకి వచ్చింది. భూలోకంబనందు నుండి అస్తోకాంబోధి. We believe from the earth it has gone into the Netherland. It has gone inside into Patalam. పయోధి నుంచి పవరాంధోలోకముంచేరే. Ultimately it has gone to Patalam because that is where Bhagirath's forefathers were converted to ashes. So Bhagiratha brought Ganges because he wanted to take Ganges there. And his forefathers became human beings after the Ganges has gone there. Ganga Kolankusha Pikku Bhangulu వివేక భ్రష్ట సంపాతముల్. ఇక్కడ కవి చెప్పింది ఏమిటంటే, వివేకం నుంచి భ్రష్టుడైతే పడిపోవడానికి అనేక మార్గాలు అన్నాడు. ఈ పద్యంలో మూర్ఖుడు ఏ విధంగా పడిపోతాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. నాకు బాధ కలిగించింది ఎందుకు అంటే, నేను ఎవరు గొప్పవారితో మాట్లాడలేదు, మనసులోనే అనుకునేవాడిని. దానికి ఉదాహరణ కింద గంగాదేవిని ఎందుకు తీసుకున్నాడు అని నేను బాధపడ్డాను. గంగాదేవి ఆవిడ కోరుకోలేదు. భగీరథుడు విశ్వప్రయత్నం చేసి ప్రార్థన చేస్తే గంగాదేవి వచ్చింది. అంచేత వివేక భ్రష్ట సంపాతముల్ అనే పదం గంగాదేవికి వర్తిస్తుందా అని నేను అనుకునేవాడిని. ఏదైనప్పటికీ కూడా ఇది భర్తృహరి చెప్పినటువంటి పద్యం. ఇకపోతే 5వ పద్యం, ఇది కూడా చాలా చక్కటి పద్యం. అప్పుడప్పుడు బర్లా గారు కూడా నేను చెప్పాను, ఇది తప్పకుండా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాను. ఐ విల్ సర్టన్లీ ట్రాన్స్లేట్ ఇట్ టు ఇంగ్లీష్ ఆల్సో. బట్ లెట్ మీ బిగిన్ విత్ తెలుగు. తెలివి ఒకంత లేనియడా, తెలివి ఏమాత్రం లేని సమయంలో తృప్తుడనై చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, కంటెంటెడ్గా ఫీల్ అయ్యి, కరిభంగి ఒక ఏనుగులుగా భావించుకొని నన్ను నేను సర్వమున్ తెలిసి తినంచు, నాకు అంతా తెలుసు అని గర్భిత మతిని విహరించితే తొల్లి. విపరీతమైన గర్వంతో ఇంతకు ముందు నేను తిరిగాను. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి, ఎంతో తెలివైన పండితుల యొక్క సన్నిధిలో, వాళ్ళ యొక్క సాన్నిహిత్యంలో ఇంచుక బోధశాలని కాస్తంత తెలివి నేర్చుకుని తెలియని వాడని మెలంగితన్, నాకు ఏమీ తెలియదు అనే విషయాన్ని తెలుసుకున్నాను. గతమయ్యే నితాంత గర్వమున్, నాకు ఇదివరకు ఉన్నటువంటి గర్వం అంతా పోయింది. ఈ పద్యం నేను బర్లా గారితో కూడా ఒకసారి ఎప్పుడో చెప్పాను. ఇంచేదంటే కొంతవరకు నేను కూడా ఇలాగే బిహేవ్ చేసేవాడిని. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ వయసులో మీరు ఇంతవారు అంతవారు, మీకు ఇన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని ఫస్ట్ మార్కులు వచ్చాయి, మీరు ఎంత అంటే నాకు అన్నీ తెలుసును అనుకునేవాడినాం. కానీ ఏమీ తెలియదు అనే విషయం తెలుసుకోవడానికి 70 ఏళ్ళు పట్టింది. ఇది మూర్ఖ పద్ధతిలో భర్తృహరి చెప్పినటువంటి పద్యం. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాను. When I had little knowledge, not full knowledge, little knowledge, I was contented with my knowledge, and like an elephant, I used to think I know everything. I used to behave like a sarvajna, that means all knowing. Now, when I am in contact with real scholars and I have started learning something, I have realized I have not known everything. I know very little.
And that is how my earlier pride is broken into pieces. This is how he explained. This is 1, 2, 3, 4, 5. Fifth slokam or padyam. మూర్ఖ పద్ధతిలో ఇంకొక చక్కటి పద్యం. తెలియని మనుజుని సుఖంబుగా తెలుపందగున్. ఇది కంద పద్యం, చాలా చిన్న పద్యం. Someone who doesn't know anything, you can explain to him. అయ్యా చెప్పండి. కేటగిరీ అదే మీరు చెప్తూ వెళ్ళండి ఎస్ఆర్టి గారు. చెప్పండి. ఓకే. తెలియని మనుజుని సుఖంబుగా తెలుపందగున్. ఏమాత్రం తెలియని వాడికి చక్కగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. Someone who doesn't know anything, you can explain to him with least difficulty. సుఖతరంబుగా తెలుపుకోవచ్చు తెలిసిన వాడిని. కొంచెం తెలిసిన వాడికి చక్కగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. You can explain to someone who knows something a little more. He will listen to you. తెలిసియు తెలియని నరుదల్ప బ్రహ్మదేవుని వశమే. A fellow who doesn't know anything but unfortunately thinks that he knows everything, you cannot explain to that fellow. It is beyond your capability to explain to such people. That is murkha paddhati. ఇదే సేమ్ థాట్ ఇంకో పద్యంలో చెప్పాడు, ఇంకా చక్కగా చెప్పాడు. తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు. యూ కెన్ గెట్ ఆయిల్ అవుట్ ఆఫ్ శాండ్. ఇసుమున తైలంబు తీయవచ్చు. ఇఫ్ యూ రియల్లీ పుట్ ఇన్ ఎఫర్ట్స్, ఈవెన్ ఫ్రమ్ శాండ్ యూ కెన్ గెట్ ఆయిల్. తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు. మృగతృష్ణ అంటే తెలుగులో ఎండమావి అంటాం, అంటే బహుశా ఇంగ్లీష్లో ఒయాసిస్ అంటారేమో. ఏమండి? కరెక్ట్. ఒక డెజర్ట్ లో నీకు అలా కనిపిస్తుంది, వాటర్ ఉందని అనిపిస్తుంది. కష్టపడితే అందులో కూడా నువ్వు వాటర్ తీసుకోవచ్చు, నీళ్లు తీసుకోవచ్చు. తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు. కుందేటు అంటే ఇంగ్లీష్ లో ఏం చెప్పాలండి కుందేల్ని? స్క్విరెల్. ర్యాబిట్ కి కొమ్ము ఉండదు. ర్యాబిట్ కి కొమ్ము ఉండదు. ర్యాబిట్ విల్ నాట్ హ్యావ్ హార్న్. If somebody asks you to get a horn of a rabbit, maybe you can succeed if you struggle and get that. Cheri మూర్ఖుల మనము రంజింపరాదు. What you cannot do is satisfy idiots, people with idiotic mind. You cannot satisfy such people. I will come to the last one, Vidvat Paddhati. Christine, yesterday I wanted one small slokam to be played. Can we play that? With this we will end. Christine, can you hear me? Yes sir, yes sir, I'm doing it. Can you play that? Yes, I'm just sharing. Thank you. Thank you, sir.
ఇది సంస్కృతంలో ఉన్న శ్లోకం, భర్తృహరి శ్లోకం. ఇది నేను తెలుగులో చెప్తాను. ఇది ఎందుకు ప్లే చేయమన్నానంటే, నా చిన్నప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఈ శ్లోకం వచ్చింది. ఆల్ ఇండియా రేడియోలో సంస్కృత శ్లోకం ఏమిటి అని అనుకోండి, ఆ రోజులో వేసేవారు, మరి ఇప్పుడు వేయటం లేదనుకోండి. ఈ శ్లోకం విద్వత్ పద్ధతి అని భర్తృహరి రాశాడు. అది తెలుగులో చాలా చక్కగా ఏనుగు లక్ష్మణ కవి ట్రాన్స్లేట్ చేశాడు. ఇంగ్లీష్లో కూడా చెబుతాను. భూషలు కావు మర్త్యులకు భూరి మయాంగద తారహారముల్. ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్, సారీ ఇంగ్లీష్లో దిగిపోయాను, తెలుగులో చెప్తాను ముందు. ఒక మానవుడికి రత్నాలు, హారాలు, ఆభరణాలు కావు. భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు. ఆ రోజుల్లో మన పురుషులు జుట్టు కూడా పెంచుకునేవారు, పువ్వులు పెట్టుకునేవారు. అంచేత బహుశా రాశాడేమో, పువ్వులు పెట్టుకోవడం, సుగంధం రాసుకోవడం, జలం మంచి సుగంధ జలాలతో అభిషేకం చేసుకోవడం, ఇవి భూషణాలు కావు, ఆర్నమెంట్స్ కావు. పురుషుని భూషిత చేయు పవిత్ర వాణి, చక్కటి మాట మాత్రమే అతనికి సరి అయిన ఆర్నమెంట్. వాగ్భూషణమే సుభూషణము. మంచి మాట్లాడగలగడమే నువ్వు వేసుకునేటువంటి భూషణం. భూషణముల్ నశించునన్నియున్, మిగతా భూషణాలు అన్నీ నశించిపోతాయి. చక్కగా మాట్లాడగలిగితే అది మాత్రమే చివరిదాకా నీకు తోడు ఉంటుంది అని భర్తృహరి చెప్పాడు. చాలా చక్కగా అనిపించింది. దాంతో మనం కంప్లీట్ చేస్తాం. ఇది కూడా ఇంగ్లీష్ లో చెప్పండి గురుగారు. ఇంగ్లీష్ కూడా చెప్తానండి. ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్, wearing ornaments, wearing gold, getting dressed up is not the bhushanam. It does not add to his beauty. And in earlier days, even men used to maintain good kesapasam ante oka hair, and they used to put on flowers. They used to get sugandham, means applying nice scent and all that, and jala abhishekam. They used to get have with good water all the abhishekam, take bath. Such things are not the ornaments. The real ornament is your mouth, what you speak. If you can speak good words, that is the best ornament. This is what Bhartrhari said 2000 years ago. With this, we will conclude whatever I wanted to explain. If people are interested, you can browse internet and you can get Énugu Lakshman Kavi Subhashita Trisati in Telugu also. Why I am mentioning this is, little children, if they are taught such good words, probably their thinking will be in the right direction. That is my firm belief. Thank you very much. I think 45 minutes is good. Any questions? I will answer. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. Thank you. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. నేను సూర్య మాట్లాడుతున్నాను. అయ్యా చెప్పండి. సార్, హౌ టు ఐడెంటిఫై మూర్ఖుని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇంకా కొన్ని పద్యాలు మీకు చెప్పాలి. మూర్ఖులని ఏ విధంగా గుర్తించవచ్చు అన్నది కూడా భర్తృహరి చెప్పాడు.
ఇంకా కొన్ని పద్యాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా 100 పద్యాల నుంచి ఒక 6 డజనో 7 నేను సెలెక్ట్ చేసుకున్నాను. అది చెప్పలేదు, అంత ప్రసిద్ధి కూడా కాదు. కానీ నిజానికి భర్తృహరి మూర్ఖుర్ని ఏ విధంగా గుర్తించవచ్చో కూడా దీంట్లో చెప్పాడు. మూర్ఖ పద్ధతిలోనే 12 పద్యాలు ఉన్నాయి దాంట్లో. అది చదివితే తెలుస్తుంది. నేను కూడా చెప్తాను మళ్ళీ అవకాశం వస్తే. లేకపోతే వాళ్ళ దారిలోనే ఎన్ని చెప్పాలి ఆ మూర్ఖుడికి. No, Swarna garu, we normally think from our side. Na mana perception. I'm just kidding. వైపు నుంచి ఆలోచించి అవతల వాళ్ళు మూర్ఖులు అనుకుంటాం. Maybe but I recognize whether he is మూర్ఖుడు or I am మూర్ఖుడు. So that is what my question was. Yeah, that's what. It's all perception. Nice. Thank you very much, Tulsi Garu. I enjoyed your talk. I went back to several years. I recalled my father's talk with me on Bhartrihari as I was a child. And this brought me back into the picture. Thank you very much. And every line was interesting. You have talked about the 6 stanzas. All the stanzas were thought-provoking. Thank you. And I am glad to have been in this meeting. Okay. Thank you. Thank you, sir. Thank you for coming. From the RUC Warangal alumni, you have come. చాలా ధన్యవాదాలండి. మీరు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నిజంగా made our day. ఇంకెవరన్నా కూడా మాట్లాడచ్చు. నమస్కారం అండి, నేను శేష్ కుమార్ మంగళపల్లిని మాట్లాడుతున్నాను. చెప్పండి. అంటే ఇంకా ఈ 6 పద్యాలు కాకుండా సార్కి ఇంకో అంటే ఇప్పుడు వారి టైం పర్మిట్స్, కెన్ వీ హ్యావ్ ఫాలో అప్ సెషన్స్ మేబీ నెక్స్ట్ సండే ఆర్ వెనెవర్. ఇంకొన్ని ఎందుకంటే యాక్చువల్ గా మా అబ్బాయి ఫస్ట్ ఆరంభించారు నిత్యమానవులు అనేది చాలా పాపులర్. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో 2-3 సార్లు కూడా ఉటంకించారు. అది మా అబ్బాయి ఒకసారి నేర్చుకొని ఒక ఈవెంట్ లో ఆంధ్ర అసోసియేషన్ పుణెలో కూడా దాన్ని ప్రెజెంట్ చేశాడు. సో ఇలాంటివి కనుక చెప్తే కొన్ని అంటే అది మనకి శంఖంలోకి వస్తే కానీ తీర్థం అవుతుంటారు కదా. ఇప్పుడు మనకి ఏది ఉంటే ఏంటి అని కొన్ని ధర్మ సందేహాలు వస్తాయి. ఇలాంటి పాయింట్స్ పద్య రూపంలో చెప్తే దిస్ వాజ్ ద స్టాండర్డ్. సో అంటే we should not give up. Then only we are considered the highest standard people అనుకుంటారు. సో అందుకనే మనము ఇది చెప్తే అంటే ఇప్పుడు కొన్నిసార్లు కరెంట్ మొక్క వైద్యానికి చేయటని ఇంట్లో చెప్తే వాళ్ళకి ఎక్కకపోవచ్చు. ఇది ఒక పద్యం ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం కూడా ఉంది అంటే దే థింక్ న్యూట్రల్లీ, ఓకే మేబీ దిస్ ఈజ్ హ్యావింగ్ సమ్ వాల్యూ అని అనుకుంటారు అనే ఉద్దేశం. చాలా సంతోషం. ఇక ఇంకొన్ని పద్యాలు చెప్పడం గురించి ఏదైనా మనం ఎక్కువ ఇచ్చినట్లయితే మీకు ఒక పదం చెప్తాను. కన్యాశుల్కం అనే ఒక నాటకం ఉంది. అవును, కన్యాశుల్కం గురజాడప్పారు గారు రాశారు ఒక 100 ఏళ్ల క్రితం. దాంట్లో గిరీశాన్ని శిష్యుడు అడుగుతాడు, మీరు విడో మీద రాసిన పద్యం చెప్పారు కాదు కదా అని. అప్పుడు గిరీశం ఒక మాట చెప్తాడు, ఇది కూడా 100 ఏళ్ల క్రితం రాశారు. అడగని ఇస్తే వస్తువు విలువ పోతుంది. ఎంత బాగుంది! అడగగానే ఇస్తే వస్తువు విలువ పోతుంది అంటే బులిపించుకుని ఇవ్వాలన్నమాట. అది 100 ఏళ్ల క్రితం రాశారు. ఏది కూడా మనం వెంటనే అసలు నేను ఈవేళ ఇంత త్వరగా మాట్లాడదామని కూడా అనుకోలేదు. బర్లా గారు బలవంతం చేశారు. ప్లస్ భర్తృహరి గురించి మాట్లాడడం అంటే నాకు కూడా చాలా ఇష్టం. అందు గురించి సరేలే అనుకున్నాను. కానీ వీలైనంత వరకు కొంతకాలం దూరంగానే ఉండాలి అని నా కోరిక. తర్వాత మళ్ళీ ఎవరైనా గుర్తుకు తెచ్చుకుని ఈయన సుబ్బారావు గారు కూడా చెప్పగలరు అంటే అప్పుడు వస్తాను నేను. అయ్యా సంతోషం. Pradeep, I want to ask, did you follow anything? So Pradeep has left, sir. He left around
around 11 o'clock. Oh, Can okay, I? okay. Can I don't know whether he followed. That's what I was thinking. Yes, he followed, because I think you also spoke in English, sir. Yeah, So- I spoke in English also. I spoke in English also. I spoke in కృష్ణ గారు మీరు చెప్పండి. Yes, I want to say. So I want to say I enjoyed every word that you said, even if it was in Telugu, I couldn't understand. But the way you expressed you stressed on some words, and it was so beautiful. So, and then later you gave it in English, and that's thanks to you. Thank you. But I'm only saying that I mean, I wish we are able to learn such things at a younger age, because at the age of 60, I don't know whether I can implement anything much more. Very true. And Very we would have true. gone through these phases which we would have made a lot of mistakes. So Very true. it is so nice that youngsters come and make their children join in these kind of sessions. Correct. And as you said, go on the net and check out. And I think every parent here should make their children go through this. And I can't believe that 100 years ago, or that's what you said. I think he wrote it 100 years ago. 2,000 years ago. 2,000 years ago. Okay. 2,000 years ago. So with Or 2,000 very years little ago, 2,000 years ago. absolutely. So with 2,000 years ago, he has foreseen so much of what we are all experiencing today. And Same thing. he's saying that even if you go abroad, you will be known only if you have some knowledge. If you don't have, you're nothing. Exactly. So I really enjoyed, sir. Thank you so much. Thank you. I wish I could have understood your each word, because it was so beautiful. And yes, Telugu is very beautiful. It was my third language, so I know how to read and write, but very slowly. But you. I enjoyed, and I thank you so much for this session. It has really enlightened me. I wish my children had listened to all of this. Thank you so much. Thank you, Swarna. Badla garu, thank you. Badla garu. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. అద్భుతమైనటువంటి సెషన్. ఇవాళ మాకు ఒక సుదినం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరే కారణం. చిన్నప్పుడు విన్నవి, చిన్నప్పుడు నేర్చుకున్నవి మళ్ళా ఈ రోజు పునరావృతం చేసుకోవడానికి మీరు చక్కటి అవకాశం కలిగించి చక్కగా చెప్పారు. మీ వాక్శుద్ధి అద్భుతంగా ఉంది. మీ బాడీ లాంగ్వేజ్, మీ చెప్పే విధి విధానాలు కూడా చాలా బాగున్నవి. దానివల్ల మాకు దాని యొక్క చెప్పిన విషయం యొక్క ఇంపాక్ట్ ఎక్కువ అనిపిస్తున్నది. మామూలుగా చెప్తే మామూలుగా ఉంటుంది, కానీ చెప్పే విధంగా చెప్పే వాళ్ళు చెప్తే ఒక విషయం బాగా రక్తి కడుతుంది అంటారు. ఆ విధంగా తమరు ఇవాళ ఎంతో బాగా ఈ విషయాలను చెప్పారు. అసలు ఏనుగు లక్ష్మణ కవి, బాల సరస్వతి, తిమ్మ కవి వీళ్ళటువంటి మొదటి పద్యమే ఆరంభింపరు నీచ మానవుల్ అని మొదలెట్టి 3 types ఆఫ్ మనుషుల గురించి బాగా చెప్పారు. అలాగే సజ్జనుల్ గురించి చెప్పారు. అలాగే విద్య కూడా విత్తమగు విద్య నిగూఢ గుప్తమగు విత్తము. కరెక్ట్. నిగూఢ గుప్తమగు విత్తము అని చదువు గురించి, నాకు చదువు అంటే చాలా ఇష్టం. తమరికి తెలుసు ఆ విషయం, మీకు కూడా చాలా ఇష్టం, మనందరికీ చాలా ఇష్టం. దాని గురించి చెప్పినప్పుడు నాకు నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే దాన్నే జీవితంగా మలుచుకొని దాని వల్లనే దాని గురించే బ్రతుకుతున్న వాడిని నేను. కాబట్టి ఆ విషయం తమరు గుర్తు చేసినందుకు నాకు నిజంగా చాలా ఎమోషనలైజ్ అయిపోయాను. చాలా ధన్యవాదాలండి ఆ విషయం మీరు తెలియజేసినందుకు. అలాగే మీరు ఆకాశం నుండి శంభుని శరంభు, ఈ పద్యం నాకు చాలా ఇష్టమైన పద్యం. నేను 10వ తరగతిలో పద్యాల పోటీల్లో మొదటి ప్రైజ్ పొందిన వాడిని. అప్పుడు ఇది రాత్రి పద్యం నేను చెప్పిన వాడు, ఆకాశం నుండి శంభుని శరంభు చెప్పాను. అది మళ్ళా ఇన్నేళ్ల తర్వాత, మధ్యలో ఎప్పుడు విన్నా గుర్తులేదు కానీ, బట్ ఈ ఇన్నేళ్ల తర్వాత గుర్తు చేయడం చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ తెలివి ఒకంత లేని ఎడ, అది కూడా చాలా బాగా చెప్పాను. అండ్ తెలియని మనుషుల సుఖంబుగా, అలాంటివి. దివిని ఇసుమంపు తీయవచ్చు,
ఇసుకలో తైలము తీయవచ్చు, కుందేటి ఇది తీయవచ్చు, కానీ మూర్ఖుని మనసు రాదు. ఆ విషయాన్ని కూడా ఎంత బాగా చెప్పారు. మనందరికీ అద్భుతమైన విషయాలు ఇవాళ తెలియజేశారు. నాది ఒక మనవి సుబ్బారావు గారు, మనవి ఏంటంటే దీన్ని ఒక సిరీస్ గా మధ్యలో 1-2 వారాలు మనం వదిలేసి మళ్ళా మనం రికూప్ అయ్యి ఈ పద్యాల శ్రేణి దీన్ని ఒక సిరీస్ గా మనం చేపట్టి ఇవి బాగా దీంట్లో నిష్ణాతులైన వాళ్ళు చెప్పితే వాళ్ళతో మనం చెప్పిస్తే మనకు మన పిల్లలకు కూడా కుటుంబ సభ్యులకు కూడా ఇది ఒక రకమైనటువంటి రెన్యూవల్. గారు మీరు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. తెలుగులో వేమన చెప్పినంత వేదాంతం ప్రాపంచికానికి సంబంధించేటటువంటి విషయాలు చెప్పిన వేమన అలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. వేమనకి నిజానికి నోబెల్ ప్రైజ్ రావాలి, అంత చక్కటి సాహిత్యం రాశాడు. వేమన పద్యాలు మనం చెప్పుకోవచ్చు, సుమతి శతకంలో పద్యాలు చెప్పుకోవచ్చు. చాలా చాలా సులభంగా ఉంటాయి, చాలా సులభంగా ఉంటాయి. ఇంకా భర్తృహరి పద్యాలు కొంచెం కష్టంగా ఉంటాయి, అంటే తెలుగు చేసిన ఏనుగు లక్ష్మణ కవి. వేమన పద్యాలు, సుమతి శతకంలో పద్యాలు చాలా చాలా ఈజీగా అర్థం అవుతాయి. మీరు ఎప్పుడైనా కొంతకాలం గ్యాప్ ఇద్దాము, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేమన పద్యాలు, సుమతి పద్యాలు మనం చెప్పుకుందాం. దాన్ని చిన్నపిల్లలు వస్తే చాలా మంచిది. చిన్నపిల్లలకి అంటే తెలుగు తెలిసిన చిన్నపిల్లలు ఒకవేళ ఉంటే ఈ రోజుల్లో తెలుగు తెలిసిన చిన్నపిల్లలు అనడం ఒక ఎండమావి, అది ఎక్కడ జరిగే పని కాదు. కానీ కొంచెం తెలుగు అర్థం అవుతుంది అనుకుంటే అప్పుడు వాళ్ళకి కూడా అర్థం అయ్యేలాగా మనం చెప్పచ్చు. తప్పకుండా చెప్తాం సార్. ఇక్కడ మా అన్నయ్య ఉన్నారు, హరి ఉమాకాంతరావు గారు ఉన్నారు. ఇక్కడ హరీసి వరంగల్ నుంచి, ఎన్ఐటి వరంగల్ నుంచి వచ్చారు. హరి ఉమాకాంతరావు గారు నాకు సీనియర్ ఎన్ఐటి వరంగల్ లో. వారిని ఒక 2 విషయాలు చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఉమాకాంత్ గారు చెప్పండి. మ్యూట్ లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం, శుభోదయం, అందరికీ కూడా శుభోదయం. మీలాంటి మంచి వ్యక్తులని ఒక మంచి ప్లాట్ఫామ్ లో కలుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మన వేదిక వైదికమైనటువంటి మన కల్చర్ ని, సనాతన ధర్మానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఇలాంటి వేదికల ద్వారా పంచుతున్నందుకు ముఖ్యంగా మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం ఇంకా ముందు మీరు అన్నట్టుగా వేమన శతకం కానివ్వండి, లేకపోతే మంచి మంచి మన సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ తరం వాళ్ళకి మనం తెలియజేసేటువంటి బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి పిల్లలకి, ముఖ్యంగా మనం పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఇట్లాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. వారి పిల్లల్ని అట్లీస్ట్ మనమే స్టార్ట్ చేద్దాం మన పిల్లలతోటి. అప్పుడు వాళ్ళకి ఒక మంచి మార్గదర్శకత్వం ఇచ్చినట్టు అవుతుంది. నాకు ఇలాంటి మంచి గ్రూప్ లో, అంటే ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ ని షేర్ చేసినందుకు ముఖ్యంగా మా వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి తెలియజేస్తున్నాను. ముందు ఇలాంటి కార్యక్రమాల్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. నా వంతు కాంట్రిబ్యూషన్ ఏదన్నా కూడా నేను కూడా తప్పకుండా చేస్తాను. ఈ రోజు అంటే నేను కొంచెం వేరే పూజా కార్యక్రమంలో ఉండటం వల్ల నేను కొంచెం ఆలస్యంగా జాయిన్ అయినాను. అయితే ఒకరిద్దరు నేను వారికి ఈ లింక్ కూడా పంపించాను. అయితే వారు ఏమన్నారంటే విజయవాడ నుంచి, అక్కడి నుంచి నాకు ఫోన్స్ వచ్చాయి, ఈ ఆడియో క్వాలిటీ సరిగా రావడం లేదనేటువంటిది చెప్పారనమాట. సో దీనికి సంబంధించింది మరి ఇది ఇంటర్నెట్ ప్రాబ్లం అయి ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సెట్టింగ్స్ రీచ్ అయిపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన సెట్టింగ్స్ చేసే మరి రీడిఫైన్ చేసే అవకాశం ఉందా లేదో నాకు తెలియదు.
వారు పాపం చాలా మంది జాయిన్ అవుదాం అనుకున్నారు కానీ ఒకళ్ళిద్దరికి ఆ ప్రాబ్లం వచ్చిందట. కాబట్టి మనము దాన్ని సెటరేట్ చేసుకుందాము ముందు కార్యక్రమంలో. అంటే ఈసారి మైక్రోఫోన్ లేకపోతే బ్లూటూత్ ఏదైనా వాడితే జనరల్ గా బ్యాండ్విడ్త్ బాగా ఉన్న వాళ్ళకి మాకైతే ఏమి ఇబ్బంది రాలేదు. వాళ్ళ నెట్వర్క్ రిసెప్షన్ లో కూడా ప్రాబ్లం ఉంటే అయ్యి ఉండొచ్చు. అదే అంటే మనం అలాంటి సాంకేతికమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనం విడిగా ఆ ప్రాబ్లంకి ఏంటి సొల్యూషన్ అనేది కూడా మనం పంపిద్దామండి. ఒకవేళ అది ఐడెంటిఫై అయితే వాళ్ళకి వచ్చే కార్యక్రమాలలో వాళ్ళు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. దానికి ఒక ఇమీడియట్ సొల్యూషన్ అయితే రికార్డింగ్ చేస్తున్నట్టున్నాము. అది మనం పార్టిసిపెంట్స్ రిజిస్టర్ చేసుకుంటే ఈమెయిల్ ఐడి ద్వారా మనం పంపించవచ్చు. ఇది అలాగే ఈ వీడియో అందరికి పంపించేద్దాము. వీడియో మనం పంపించేద్దాం. నాకు యాక్చువల్ గా నాకు ఓన్ బ్రదర్స్ లేరు. నాకు వెంకటేశ్వర్లు ఈజ్ మై తమ్ముడు, నా తమ్ముడు అన్నమాట. చాలా అంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఇలా ఆయన ద్వారా మంచి మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా వేదికలు ఏర్పాటు కావడం, వాటి ద్వారా ఎంతో మంది లాభం పొందడం, ఇలాంటివన్నీ కూడా నేను చూసి విని చాలా సంతోషిస్తున్నాను. భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మన సనాతన ధర్మాన్ని ఇంకా బాగా వ్యాప్తి చేయడానికి మీకు బలం ఇవ్వాలని చెప్పేసి భగవంతుడిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వెంకటనయ్య, మీరు అందరికి అన్నయ్యలే వస్తారు అనమాట. గారు నమస్తే. చాలా ధన్యవాదాలు అన్నయ్య గారు. మీరు రావడం నిజంగా ఇవాళ చాలా చాలా సంతోషకరమైన విషయం. మీ అందరి పరిచయం కావడం కూడా నాకు అంటే ఇక్కడ కింద ప్రతి వారి పేరు వస్తున్నది ఆ వీడియో కింద. సో మీ అందరి పరిచయ భాగ్యం కలగడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మా అన్నయ్య ఉమాకాంత్ గారు చాలా పెద్ద సివిల్ ఇంజనీరు. రాష్ట్ర ప్రభుత్వంలో చాలా పెద్ద చీఫ్ ఇంజనీరు, డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ లెవెల్లో ఆయన పనిచేసి రిటైర్ అయినారు. అండ్ ఆయన ఇప్పుడు జ్యోతిష్యం మీద పరిశోధన చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా, ఎక్కువ 10-15 ఏళ్లుగా ఆయన జ్యోతిశాస్త్రం మీద పరిశోధన చేసి, జ్యోతిష్యం అనేది బూటకం కాదు, జ్యోతిష్యం అనేది శాస్త్రీయ దృక్పథం ఉన్నటువంటి, శాస్త్రీయ బేసిస్, సైంటిఫిక్ బేసిస్ ఉన్నటువంటి సైన్స్ అని దాన్ని ఆయన అందరికీ అందజేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన ఒక యజ్ఞం లాగా ఆయన చేపట్టారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క గ్రూప్ కూడా ఉమాకాంత్ అన్నయ్య నడుపుతున్నారు. కొన్ని విషయాల్లో అయితే ఈ పూజారులు ఎలా మోసం చేస్తున్నారో జనాల్ని చూసి నిజంగా కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. కానీ అన్ని విషయాలకు, ఈ జరిగే మోసాలన్నిటికి కూడా అన్నయ్య ఈ సాంకేతికమైనటువంటి బేసిస్ లేని వాటిని వేరిపారేచి సాంకేతికంగా రుజువు చేయబడినటువంటి అంశాలని జ్యోతిశాస్త్రంలో ప్రజలకు అందజేస్తున్నారు. ఈ యజ్ఞం వారికి ఫలించాలని అండ్ దేవుడు వారికి ఆయురారోగ్యాలు సమకూర్చి ఇంకా ప్రజలకి వారు చాలా చాలా బాగా సేవలు అందించాలని మనసారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు అన్నయ్య గారు. ధన్యవాదాలు. బార్లా గారు, ఎవ్రీబడి హెస్ ఓన్డ్ బార్లా గారు. బార్లా గారు అందరి వాడు. ఇది మా పూర్వజన్మ సుకృతము. అంతే 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 అంతే. గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే స్వర్ణ, తను ఏది చేసినా కూడా అవతల మనిషిని గురించి ఆలోచించి చేస్తారనమాట. సపోజ్ ఏ విషయంలో అయినా కూడా తన అవతల మనిషి గురించి ఆలోచన చేస్తారు కాబట్టి అందరికి ఇష్టమయ్యేలా ఉంటారు అనమాట. తులసి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సెషన్ వింటూ ఉంటే చాలా మటుకు నేను ఆ పాతకాలం పద్ధతులు అన్ని చూస్తూ ఆ పద్యాలలో ఎప్పుడో మా స్కూల్ టీచర్స్ చెప్పిన పద్యాలలో చూసుకుంటుంటే, ఎస్పెషల్లీ ఈ ఫస్ట్ పద్యం ఉంది కదండి, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ పద్యం అండి. దాన్ని నేను ఫాలో అవుతున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఆ పద్యాన్ని బాగా ఫాలో అవుతాను. నేను ఎప్పుడు మధ్యలో వదిలిపెట్టనని చెప్పి చెప్తుంటాను అనమాట. ఏది తీసుకున్నా కూడా అది ఒక మనిషికి హెల్ప్ చేయడం అయినా సరే, లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అయినా సరే, ఒక జాబ్ ని కంటిన్యూ చేయడం అయినా సరే, అలా తీసుకున్నాను అనమాట. సీరియస్ గా డోంట్ గివ్ అప్, ఐ విల్ నాట్ సార్. తర్వాత ఇందాక మీరు ఇంకొక సెషన్ ఎందుకంటున్నానంటే, ఇవి దొరకట్లేదు సార్ మనకి. యాక్చువల్ గా మేము ఏమి చెప్పినా కూడా, ఏమి విన్నా కూడా దొరకట్లేదు.
అది దొరికినా కూడా ఒక శంకులో పోస్తే తీర్థం ఎలా అవుతుందో అలాంటిది మీలాంటి వాళ్ళు చెబితేనే ఒక ఇలాంటి వేదికలో మనసులో ఉండిపోద్ది. సో వేమన పథకాల నుంచి ఇంకొకసారి సెషన్ నేను బర్లాన్నకు రిక్వెస్ట్ చేస్తున్నాను, క్రిస్టినా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకొక సెషన్ మేబీ ఆఫ్టర్ 20 days, ఆఫ్టర్ 1 month ఇంకొక సెషన్ ఇలాంటి మీరు కూడా ఎంచుకున్న పద్యాలు కూడా చాలా చాలా సెలెక్టివ్ గా పద్యాలు ఎంచుకున్నారు. ఆ పద్యాలు చాలా వెళ్తున్నాయి, బుల్లెట్స్ లాగా వెళ్తున్నాయి అనమాట. అంత మంచి పద్యాలు ఎంచుకున్నారు సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఆల్ వెరీ 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 ఆయన తులసి గారు జీవిత సత్యాలు చెప్పారండి. వాళ్ళు ఒక మేనేజ్మెంట్ క్లాస్ లాగా అనిపించింది, లైక్ లైఫ్ స్కిల్స్ క్లాస్ లాగా అనిపించింది. అంటే ఆయన ధైర్యం గురించి చెప్పారు, సహాయ పరుల గురించి చెప్పారు, విద్య, సత సంబంధాల గురించి, గంగమ్మ గురించి చెప్పారు, ఏమీ తెలియని వాడు గర్వపడడం గురించి చెప్పారు, ద మెంటాలిటీ గురించి. మంచి మాట, మంచి మాట ఒక ఆయుధం అని, ఒక ఆభరణం ఒక మనిషికని, అలా హ్యూమన్ వాల్యూస్ గురించి బాగా కోట్ చేశారు. అంటే వాల్యూస్ ఆఫ్ కరేజ్, సస్టైనబిలిటీ ఆర్ హెల్ప్ఫుల్నెస్, ద నాలెడ్జ్, like knowledge is a hidden wealth. He has quoted like relationships with foreigners, importance of education, like education creates wealth, the Ganges from Shiva's head to the earth. He has quoted that. How empty vessels make more noise. I felt that. Or half knowledge, the people with half knowledge are dangerous to the society, and how to mold them. Or the communication is an ornament for a man. These are the comprehensive and most points he has touched, I feel. Thank you. They are the values, human values. We have to feel it like that. అండ్ వాట్ అంటే నాకేమనిపిస్తుంది అంటే, మా నాన్నగారు కూడా ఇలాంటి అన్ని చెప్పేవారు. నేను పాటించకపోయినా మీరు చేయాలి అని అనేవారు మాతోటి. ఎందుకంటే మాకు చెప్పలేదు అప్పుడు, అంత తెలీదు, మా ఫాదర్ వాళ్ళు చెప్పలేదు మాకంత. నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఎంత సాధ్యమో అంత చెయ్యాలి. ఇలాంటి ఏంటంటే యంగ్స్టర్స్ కి ఇంపార్టెంట్ అండి ఇంకా చాలా. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ దే ఫినిష్ ద ఎడ్యుకేషన్, పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవని అంటే జాబ్ లోకి వచ్చే కన్నా ఇలాంటి చాలా ఎదురవుతా ఉంటాయి. సో హౌ టు ట్యాకిల్ విత్ పీపుల్ అన్నది తెలియాలి. మా అత్తగారు, మా మావయ్య గారు వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారి శిష్యులండి వాళ్ళు. సో వాళ్ళు కూడా ఎప్పుడూ చెప్తా ఉంటారు, అంటే యంగ్ పీపులే వెళ్ళాలి, మాకు అన్ని తెలుసు అని అనుకోకూడదు. ఎందుకంటే ఇవన్నీ మీరు ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ మీకు ఉంటే మీరు లైఫ్ లో ఎలాగా బతకాలి తెలుస్తుంది మీకు. ఎందుకంటే రూట్స్ ఆర్ ఆల్రెడీ సీడ్స్ ఆర్ ఆల్రెడీ సోన్, రూట్స్ అన్ని ఉన్నాయి. మీరు ఎలా ఎదగాలి అన్నది ఇప్పుడు మీరు తెలుసుకోవాలి అని అలా చెప్తా ఉంటారన్నమాట మా అత్తగారు వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. నాగంటి కోటేశ్వరరావు గారి శిష్యులు అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే అనిపించింది ఇవాళ మీ సెషన్ కూడా వెరీ నైస్ అండి. థ్యాంక్స్ టు బార్లా గారు. తులసి గారు నమస్తే అండి. మీరు చాలా వినబడుతుందండి? తులసి గారు నమస్తే అండి. తులసి గారు ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. అతనికి, తులసి గారికి ఏంటంటే మంచి టీచింగ్ స్కిల్స్, బోధించేటువంటి స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమంది కొన్ని చెప్తా ఉంటే చెప్పి ఆలకించే, అంటే ఎదుటి వాళ్ళను వినిపింపజేసేటువంటి స్కిల్ తులసి గారి దగ్గర ఉంది. అంటే ఆయనతో నాకు చాలా తక్కువ ఇంటరాక్షన్ భద్రాచలంలో. గ్రేట్. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు చాలా చక్కగా ఈ 6 పద్యాలు చెప్పారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను సబ్మిషన్ ఏంటంటే అందరికి ఒకటి సర్లే అందరూ ఫాలో అవ్వాలి, యంగ్స్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి అంటారు. ఇప్పుడు ఏంటంటే మన ఏజ్ గ్రూప్ అంటే కొంతమంది 55 తర్వాత, 60 తర్వాత, 65, 70 తర్వాత, ఇప్పుడు ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికి కూడాను
పిల్లలు మనవలు మనవరాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. పిల్లలు ఎలాగేంటారంటే నేచర్, ప్రతి పిల్లలు కూడా కథ చెప్పు, మంచిది చెప్పు అని వస్తూ ఉంటారు మన దగ్గరికి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కొన్ని సూక్తులు ఏమన్నా ఉన్నాయో, ఈ పద్యాలు ఒకసారి మనం రికాప్ చేసుకొని మన లాంగ్వేజ్ లో ఆ పిల్లలకు మధ్య మధ్యలో చెప్తా ఉంటే ఇది మనం నేర్చుకున్నది, మనం విన్నది చాలా ఇంప్లిమెంటేషన్ కు మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. వెరీ ట్రూ, వెరీ ట్రూ, వెరీ ట్రూ. థ్యాంక్ యూ సమయ్య. చాలా బాగా చెప్పారు, మంచి పాయింట్ చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే బర్లా, ఐ థింక్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి, అందరికీ ధన్యవాదాలు. చాలా బాగా జరిగింది సెషన్. నాలెడ్జ్ షేరింగ్. Thank you. Thank you very We are much. happy Thank to you. have Mr. Prem It was a Sagar with pleasure. us. I think the first time. Glad to see you, Mr. Prem Sagar. Thank you. థ్యాంక్ యూ స్వర్ణ గారు. మీరు మంచి కూడా అనిపించుకున్నారు. మీలో ఒక టీచరే కాకుండా యూ ప్రూవ్ టుడే దట్ యు ఆర్ ఎ గుడ్ ఎంసీ ఆల్సో ఫర్ ఈవెంట్స్. Not only Christina, but also we have a junior Christina here who is Swarna Garu, and she proved to be a good MC also. Thank you very much, Swarna and Ramesh. Really, it's thank you so much. I've done in Bhadrachalam club lo, mana school lo, Bhadrachalam lo chala sarlu MC la chesanandi. Very good. Thank you, Ramesh. Thanks for coming. Thank you, Andy. Thanks to all. Bye everyone. Thank you. It's like an each is an encyclopedia here. మనం దీన్ని ఒక సిరీస్ గా చేపడదాము. ఇట్ ఇస్ నాట్ ఎ వన్ టైమ్ యాక్టివిటీ. వి విల్ టేక్ ఇట్ అప్ యాజ్ ఎ సిరీస్ వెనెవర్ విత్ పీరియాడిసిటీ. ఒక 2-3 వీక్స్ కి ఒకసారి ఇలాంటి సెషన్స్ పెట్టుకొని లెట్ us recap our knowledge and చెప్పండి. వెరీ గుడ్ సార్. నమస్తే. తులసి సుబ్బారావు గారికి నా నమస్కారాలు. ఈ రోజు సెషన్ చాలా బాగుందండి. మీరు భర్తృహరి సుభాషితాలు గురించి చెప్పిన వెంటనే నాకు 1985-86 మధ్యలో 8th క్లాస్ లో నేను చదువుతున్నప్పుడు నేను సాంస్క్రిట్ చదివేవాడినండి. ఆ టైంలో నాకు మా మాస్టారు ఈ రేడియోలో సంస్కృతం గురించి వస్తుంది వినమని చెప్పారు. ఆ టైంలో నేను ఒక చెప్పిన శ్లోకం, కేయూరానవి భూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వల నస్నానం న విలేపం న కుసుమం సంస్కృతే క్షీయంతే కలు భూషణాన్ని సతతం. ఆ శ్లోకం విని సార్ అది విన్నప్పుడు నాకు ఆ శ్లోకం గురించి అర్థం తెలియదు. సో ఆ టైంలో నేను మళ్ళీ మా సంస్కృత మేస్టర్కి వచ్చి, సార్ ఈ శ్లోకం వచ్చిందండి, ఈ శ్లోకం యొక్క అర్థం అడిగాను 8th క్లాస్ లో. అడిగిన తర్వాత ఆయన అర్థం చెప్పారు నాకు. ఈ అర్థం చెప్పిన తర్వాత అప్పుడు మనిషికి ఈ బట్టలు కానీ లేకపోతే మన యొక్క ఆచార వ్యవహారం కానీ బొట్లు కానీ తర్వాత ఇలాంటివన్నీ కాదు, కానీ మంచి మాట అనేది మనకి అలంకారం అనేది. సో అప్పుడు ఏంటంటే నాకు ఆ శ్లోకం మీద చాలా ఇంట్రెస్ట్ కలిగిందండి నాకు. అయితే నాకు 8వ తరగతిలో రెసిటేషన్ పోయమ్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. సేమ్ అదే శ్లోకాన్ని నేను పాడి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే నాకు సంస్కృతం తెలీదు, అసలు అర్థమే తెలీదు. అది నేర్చుకుని దానికి సంబంధించి వచ్చింది. ఈ రోజు మిమ్మల్ని ఇప్పుడు సార్. సో నేను ఇప్పుడు మీరు క్రిస్టినాని కానీ ప్లే చేయమన్నారు, కానీ నేనే మీరు అవకాశం ఇస్తాం సార్, నేను పాడతాను. మళ్ళీ నేను 8th క్లాస్కి వెళ్ళిపోతాను సార్. థ్యాంక్ యూ. విభూషయంతి పురుషం చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం సంస్కృతాదార్యతే వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతాదార్యతే
ఈయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సూపర్ 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 సూపర్. కానీ అవకాశం ఉంది సార్, చాలా సంతోషం. చాలా నిజంగా సత్య మంచి చాలా బాగా చెప్పారు సత్య గారు. వెరీ గుడ్. మంచి మంచి వెరీ నైస్. వెరీ గుడ్ ప్రొనౌన్సియేషన్. వెరీ గుడ్ వెరీ గుడ్. అండ్ ట్యూనింగ్ కూడా చాలా బాగుంది. కూడా చాలా బాగుంది. ప్రేమ్ సాగర్ గారు, would you like to speak some few words? It's in mute. Sir, please speak. Hello. Mr. Prem Sagar garu. Yeah, this is Prem Sagar speaking. Yeah. I'm sorry, నేను కొంచెం లేట్గా వచ్చాను, అందువల్ల అంతా వినలేకపోయాను. కానీ ఇండివిజువల్గా అందరూ చేసిన ప్రశంసలను బట్టి చాలా బాగా నడిచిందని నేను అనుకుంటున్నాను. నాకు ఇందులో అంత పెద్ద ప్రవేశం లేదు. అంటే భర్తృహరి సుభాషితాలను వెంటనే తప్పించి దాని గురించి ప్రత్యేకంగా విశ్లేషణ అనేది నాకు తెలియదు. కానీ పార్టిసిపెంట్స్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మీరు కూడా చాలా బాగా విశ్లేషణ చేశారు. చాలా బాగుంది వినటానికి. ఇలాంటివి ముందు ముందు కూడా కొన్ని జరుగుతూ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ గారు. థ్యాంక్ యూ సార్. లేట్ గా వచ్చినా నీట్ గా వచ్చారు, లేట్ గా వచ్చినా నీట్ గా వచ్చినారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. I would like to specially thank our speaker today, Mr. Tulsi Garu and Dr. Barla and Surya Garu and Jagan and Swarna Garu. Thank you, Christina. Wonderful session. Wonderful session. Kanchanra Thank you, Prem Sagar, for joining us. కాంచన్రా ఆంటీ మీరు కూడా మాట్లాడతారా? అన్మ్యూట్ చేయండి. కాంచన్రా ఆంటీ. జోగారావు గారు ఉన్నారు. అలాగే ఆంటీ మ్యూట్ Right now we have only 10 people on the list. Okay. It was 37. 27, sir. It was 27 plus some more who are not registered but who are in the session, like my wife and many other family members who are there also. Ramesh Garu, ala, the total attendance was 30, I think. ఆంటీ అన్మ్యూట్ చేయండి. కాంచన్రా ఆంటీ wants to speak. Yeah, I know. I only can ask her to unmute because I cannot unmute them. I can mute them, but I cannot unmute. Okay. Yes. Okay. Yes. నేను భర్తృహరి సుభాషితాలు బాగా విని ఉన్నానమ్మా నా చిన్నప్పుడు. అందుకని నేను తేలిగ్గా ఫాలో అయిపోయాను. తులసి గారి మాటలు విను చెప్తా అంటే నేను అవన్నీ నాకు బాగా తెలుసు అన్నమాట. నాకు ఇష్టం కూడా అయ్యాను నేను. అది థ్యాంక్స్ తులసి గారు. థ్యాంక్స్ అమ్మా, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరు మాట్లాడినందుకు. ఇలాంటి వాళ్ళు ఇక్కడ సభకు రావడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి వారం వస్తూ ఉండండి. కంచన్రావు గారు, మీరు కూడా. అలాగేనండి. అలాగే బార్లా గారు. They come every session they are there. Both. అలాగే ఎంకరేజ్మెంట్ కూడా బాగా. ఎందుకంటే కంచన్రావు గారు ఆర్ఈసి వరంగల్ అల్యూమినై, ఆయన మాకంటే చాలా సీనియర్. ఇప్పుడు ఇక్కడ ఉమాకాంత్ అన్నారు కదా, అన్నయ్య కంటే కూడా సీనియర్ అనుకుంటాను, లేదా అన్నయ్య సమకాలికులు. అంటే 4th బ్యాచ్ ఏదో అంటారండి. అవునండి, కరెక్ట్. ఆ బాబు కూడా అందులోనే చదివాడండి. దాని బ్యాచ్ అనుకుంటా. చాలా ధన్యవాదాలండి మీరు వచ్చినందుకు. చాలా ధన్యవాదాలు. మనం ఇంకా ఈ సెషన్స్ మళ్ళా పెట్టిద్దాము ఇలాంటివి. అలాగే అమ్మా. అందరికి వందనాలు. ముగించేస్తున్నాము. ఓకే. Thank you. Can I end the session, Swarna? Dr. Bala? Yeah. Thank you. Nice seeing all of you in the morning. Thank you. Bye bye. Bye bye. అందరికి వందనాలు. Bye bye.